హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఇది వర్కింగ్ ఉమెన్స్‌కి, బ్యాచిలర్స్‌కి చాలా హెల్ప్ అయ్యే పొడి. ప్రతి ఒక్క వెజిటబుల్‌కి సూటబుల్ అయ్యే పౌడర్ అండి ఇది. ఈజీ రెసిపీ అండ్ టేస్టియస్ట్ రెసిపీ. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామండి ఎలా చేసుకుందామో. ఇప్పుడు మనం కొబ్బరి కారంకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. 100 గ్రామ్స్ డ్రై కోకోనట్ తీసుకున్నాను చిన్న ముక్కలు చేసుకొని. ఇవి 15 తీసుకున్నాను ఎండుమిర్చి. మీరు ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే మీరు పెంచుకోవచ్చు క్వాంటిటీ. వెల్లుల్లి ఒక 10 రెబ్బలు, జీరా కాస్త ఒక టేబుల్ స్పూన్. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టీ కారప్పొడి చేసుకుందామండి ఇప్పుడు. పాన్ పెట్టుకొని మనం ఇప్పుడు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నామండి. ఇది స్లోగా లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోవాలి. మంచిగా కొబ్బరిలోంచి మనకు కొద్దిగా ఆయిల్ బయటకొస్తుంది అన్నప్పుడు, యూజ్ అయితుంది అన్నప్పుడు మనము తీసి చల్లారబెట్టుకోవాలి. అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. సిమ్‌లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా, కలర్ ఎక్కువ మారకుండా. మనం కొబ్బరి రోజు రెగ్యులర్ బేసిస్‌లో తీసుకుంటే అండి ఏదో రకంగా మన స్కిన్‌కి చాలా హెల్తీగా ఉంటది. ఇది క్యాన్సర్ రాకుండా కూడా హెల్ప్ చేస్తదండి బాడీకి. స్కిన్ మాత్రం చాలా గ్లో వస్తది. సాఫ్ట్ కూడా అవుతది కొబ్బరి వల్ల. చూడండి ఈ మాత్రం వేగిపోతే సరిపోతుంది. మంచి అరోమా తెలుస్తది మనకి. సో, ఆ మూమెంట్‌లో తీసేసుకొని ప్లేట్‌లో చల్లార్చుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఇది కొద్దిగా వేపుకోవాలి. కలర్ ఎక్కువ మారకుండా లైట్‌గా వేయించుకోవాలి. మీరు గుంటూరు మిర్చి వాడుతున్నట్టయితే మంచి కారం ఉంటది కాబట్టి మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకోండి. చూడండి ఈ మాత్రం ఉబ్బితే సరిపోతాయి. కొద్దిగా ఇలా వస్తే సరిపోతాయి. మరి కలర్ మారకుండా చూసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందామండి. చల్లారిపోయినాయండి ఈ చిల్లీస్. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను 10 రెబ్బలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకొని తర్వాత మనం కొబ్బరి యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ మాత్రం బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలండి పొడిని. రెడీ అయిపోయిందండి మన కొబ్బరి కారం. ఎంతో టేస్టీయెస్ట్ కొబ్బరి కారం. వర్కింగ్ ఉమెన్స్‌కి చాలా హెల్ప్ అవుద్ది ఈ కొబ్బరి కారం. మనం ఏ ఫ్రై చేసుకున్న పొటాటో ఫ్రైకి, వంకాయ ఫ్రైకి, ఏ ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్‌తో ఈ పౌడర్‌ని మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. వర్కింగ్ ఉమెన్స్ ఇది వీక్లీ వన్స్ గానీ, ట్వైస్ గానీ చేసి పెట్టుకుంటే ఫ్రెష్‌గా ఉంటది ఫ్లేవరు. మనకు బాగా యమ్మీగా ఉంటది టేస్ట్ కూడా. పొటాటో ఫ్రైలోకి, అలాగే గుత్తి వంకాయ మనం కట్ చేసుకొని చేసుకుంటాం కదా మసాలా కూర్చుకొని. ఆ మసాలా బదులు దీన్ని కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి ఫ్రై లాగా. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి అలాగా వంకాయని. అలాగే కాకరకాయని కూడా చాలా మంది ఇష్టపడరు కదా! ఈ కారం గాని వేసామంటే కాకరకాయని వదలకుండా తినేస్తారండి. బెండకాయ అయినా, చిక్కుడుకాయ అయినా ఏ వెజిటబుల్‌కైనా ఇది సూటబుల్ అండి పౌడరు. వర్కింగ్ వుమెన్స్‌కి, బ్యాచిలర్స్‌కి బాగా హెల్ప్ అవుతది ఈ పౌడరు.